హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్తాను. మనకాపల్లిలో ఉన్న ఏటిపప్పాకి దగ్గరది. ఇప్పుడు మన అనకాపల్లి నుంచి వచ్చినట్టయితే కనుక ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదండి, ఆర్టీఓ ఆఫీస్ రాంగ్ రూట్ నుంచి మనం వెళ్ళాలి. ఇప్పుడు అలా అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది మనకి. అదే మనం వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక లెఫ్ట్ సైడ్ మనం టర్న్ అవ్వాలి. మనం లోపలికి వెళ్ళాలి, టర్న్ అయ్యి వెళ్తాము లోపలికి. ఇది కొంచెం స్ట్రైట్ కొత్త రోడ్డు, స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇంకెక్కడ ఆగాల్సిన పని లేదు, ఎక్కడ ఆగాల్సిన పని లేదండి. స్ట్రైట్ వెళ్ళిపోవడమే కొత్త రోడ్లోని. చూడండి, మనకి రైల్వే ట్రాక్ ఒకటి తగులుతుంది, రైల్వే ట్రాక్ ఒకటి ఉంటుంది మనకి. రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుందండి మనకి. రైల్వే ట్రాక్ బాగా దాటాలి. రైల్వే ట్రాక్ డిస్కవరీ చేయొద్దు. మినిమం 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి. మనం సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్తామని. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది చూడండి. రైల్వే ట్రాక్ దగ్గర మాత్రం రిస్కులు చేయొద్దు. ఎవరైనా గేట్ పడిన తర్వాత కూడా దానికి ఎదురు నుంచి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళొద్దు, రిస్కులు చేయొద్దు. గేట్ తీసుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి జాగ్రత్తగా. మనం ఎంతో క్షేమంగా వెళ్తున్నాం బయటకి, ఇంట్లోంచి ఎంతో క్షేమంగా ఇంటికి చేరుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదండి. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇంకా ఎక్కడ ఆకాశపల్లి కొత్త రోడ్తో వెళ్ళిపోవడం. అలాగా ఇటు అటు చెట్లు చూడండి, పచ్చని పొలాలు ఎంత బాగుందో గ్రీనరీ తోటి. మొత్తం చూడండి సర్వీస్ తోట వస్తుంది చూడండి, మొత్తం పేపర్ తోటలు అనమాట ఇవన్నీ. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. పేపర్ దీని నుంచి తయారవుతుంది మనకి సర్వీస్ తోట. అది వెళ్తూ ఉంటే చల్లని గాలి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంత ప్రశాంతంగా ఉందండి, చెప్పలేము, మాటల్లో చెప్పలేము. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వెళ్తుంటే. దారి కూడా చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా బండి కూడా గుడి దాకా బండి వెళ్ళిపోతుంది. కార్ అయినా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. చూడండి కొబ్బరి తోటలు ఇవన్నీ మనకి చాలా మధ్యలో చాలా దాటుతాము. 5 కిలోమీటర్లు ఉంటుంది, 3 నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది దారి. ఇలాగా ఈ రోడ్డు చూడండి, కొబ్బరి చెట్లు మొత్తం అన్ని. ఆ తోటలు ఎక్కువ, కొబ్బరి తోటలు సర్వీస్ తోటలు ఎక్కువ అండి ఇటువైపు. అటువైపు చూడండి పచ్చని చూడండి, అటు ఇటు పచ్చని పొలాలు చూసారా ఎంత నీరు గ్రీనరీతో ఎంత బాగుందో. మనం కానీ ఫ్రెండ్స్ మీరు వెళ్ళిన మాత్రం తిన్నగా రోడ్డు చూసుకొని వెళ్ళండి. ఇవ్వండి లెఫ్ట్ రైట్ వెళ్ళిపోయారు, పెట్రోల్ వేస్ట్, మన టైం వేస్ట్. వెళ్ళినా తిన్నగా వెళ్ళండి, స్ట్రైట్ గా రూట్ దారి చూసుకొని వెళ్ళండి. వేరే రూట్ లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మన పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్ అవుతాయి. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు, చూసుకొని వెళ్ళండి దారి. ఇవ్వండి మనం వెళ్తా ఉంటే మనకి మధ్యలో ఫస్ట్ పాదాలు కనిపిస్తాయి అమ్మవారివి. నెక్స్ట్ దాటిన తర్వాత 3 టెంపుల్స్ దాటాలి మనం, టెంపుల్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఆ రూట్ అదే రూట్. ఇది ఆ రూట్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా వెళ్తుందో. చిన్న బుజ్జి కుక్క పిల్ల వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాజపాలెం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు రాజపాలెం ఊరు ఇది చూడండి. ఆ బుజ్జి కుక్క పిల్లకి ఇంట్లో తిన్నాక ఈ కుక్క పిల్లగా పెడుతున్నట్టున్నారు. ఆ కుక్క పిల్ల అంత బుజ్జిగా ఉంది, మరి పొట్టి కుక్క పిల్ల అది. చూడండి ఇటువైపు మనం ఎలా వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మనకు సూర్యనారాయణమూర్తి ఆచోటి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో టెంపుల్ వస్తుంది చూడండి. మధ్యలో 3 టెంపుల్స్ దాటామని చెప్పాం కదా, అమ్మవారి పాదాలు దాటాము. ఇంకో టెంపుల్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఇది 3 టెంపుల్స్ దాటాలి. దాటిన తర్వాత ఇప్పుడు సూర్యనారాయణమూర్తి గుడి అమ్మవారి టెంపుల్. మనం స్ట్రైట్ వెళ్ళిపోవడమే మనం, ఇంకా అక్కడ ఆకాశం పని లేదు. ఇదంతా రాజపాలెం ఊరండి, ఇదంతా ఊరండి. షెడ్ కూడా అలా వెళ్ళలేదు, మొత్తం అన్ని నీటికి కట్టేశారు ఇంకా వీటిలన్నిటిని. ఇదిగోండి వచ్చాం మనం ఇప్పుడు సూర్యనారాయణమూర్తి ఆర్చి నుంచి పైకి వెళ్ళాలి. మనం వచ్చేసాం మనం ఇప్పుడు గుడి దగ్గరికి. దగ్గరలోకి వచ్చాం. ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇంకా ఇదిగోండి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇంక మనం లెఫ్ట్కి వెళ్ళకండి, రైట్గా స్ట్రైట్గా వెళ్ళండి. చూడండి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము గుడి దగ్గరలోకి. ఇక్కడ రథం కూడా ఉందండి. అయితే స్వామివారి రథం మీద కూడా ఊరేగిస్తారు. ఇందులో రథం కూడా ఉంది. ఇక్కడ టెంపుల్, బస్ షెల్టర్ కూడా ఉంది. ఇక్కడ బస్ షెల్టర్ చూడండి. మనం ఇప్పుడు వచ్చాం ఫైనల్లీ, టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇంకా ఇంకోండి ఇక్కడ శనీశ్వరుడి గుడి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ శనీశ్వరుడిది ఏమైనా శని పూజలు గట్టా ఉంటే అవి కూడా ఇక్కడ చేసుకుంటారంట. ఇదిగోండి ఇక్కడ గుడి ఉంది చూసారు కదా, లెఫ్ట్ సైడ్ లో ఉంది మనం వెళ్తుంటే. ఇక్కడ బొమ్మలు అవి కూడా ఉన్న దేవుడివి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి ఎక్కువ రద్దీ అయితే కనుక షెల్టర్లో టికెట్లు అవి ఇస్తారండి ఇక్కడ మనకి. అదండి లాస్ట్ ఫైనల్లీ మనం గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మనము. గుడి లోపల వాతావరణం ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం.
ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను గుర్తున్నానా మీ లావణ్య అని. అదే ఫ్రెండ్స్, మీకు ఒక సరికొత్త వీడియో చూపిద్దామని వచ్చాను. మళ్ళీ కొత్త ప్రదేశానికి వచ్చాను నేను ఇప్పుడు. అదే అనకాపల్లిలో వెలిసి ఉన్న సూర్యనారాయణమూర్తి గుడి అనమాట ఇది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చెప్తాను మీకు. ఒక్కొక్కటి విశిష్టత ఏంటి అన్నీ చెప్తాను నేను మీకు. రండి ఫ్రెండ్స్. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, సూర్యనారాయణమూర్తి గుడి ఎలా ఉందో బయట అంటారా. బయట వాతావరణం ఇది, గజస్తంభం ఇది. ఇంకొంచెం చూడండి, ఇక్కడ గోవులది ఆటో అన్నీ ఉన్నాయి. ఇక్కడ అప్పటి ఫొటోస్ అన్నీ ఇవి. చూడండి, గుళ్ళోకి వెళ్దాము. గుళ్ళోని లోపల దేవుడి అన్ని అవతారాలన్నీ ఉన్నాయి. దేవుడి లోపల చూడండి, మొత్తం అన్నీ ఒక్కొక్క అవతారము. చూడు వరకు ఉన్నాయి, 2 అవతారాల వరకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలియదు గుడి గురించి సరిగానా. అక్కడ ఉన్న మన పంతులు గారిని అడుగుతాను నేను. ఆయన ఏదని చెప్తారు, ఎలా వెళ్తారు ఏంటి అని చెప్తారు. ఇంటి దేవుడు ఎలా ఎక్కడ వెళ్తారు ఏంటి అని చెప్తాను. స్వామివారు ఇక్కడ ఇంచుమించు 150 సంవత్సరాల పూర్వమే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలవేయడం జరిగింది. అయితే ఈ స్వామివారి విగ్రహం, ఇక్కడ దొరికిన విగ్రహాన్ని అప్పట్లో గ్రామస్తులు దాని తాలూకా విశిష్టత తెలియక ఈ స్థానం నుంచి తీసుకొని కిందని ఊళ్ళోకి తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టడం జరిగింది. ఆ చెట్టు కింద ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా దేవాలయ నిర్మాణం జరగలేదు. అయితే స్థానచలనం అంటే స్వయంభూగా వెలిసినప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడైతే దొరికిందో అక్కడే ప్రతిష్ఠ చేయాల్సి ఉన్నామూర్తి వారైనా ఏ దేవాలయం. అలాంటిది అప్పట్లో ఆ విగ్రహం అక్కడ స్థానచలనం జరగడం వల్ల ఆ విగ్రహం ప్రతిష్ఠ అవ్వలేదు. మళ్ళీ 2000 సంవత్సరం ప్రాంతంలో మళ్ళీ స్వామివారిని తీసుకొచ్చి ఒక చిన్న పందిరి వేసి ఈ గ్రామస్తులందరూ కలిపి చిన్నజీవి స్వామి సలహా మేరకు తీసుకొని నెమ్మదిగా ఆలయ నిర్మాణం మొదలుపెడితే 2010కి పూర్తిగా ఆలయ నిర్మాణం పూర్తయింది. 2010లో మళ్ళీ శ్రీ త్రిదండి చిన్నజీవి స్వామి వారు మన మీద అనుగ్రహంతో ఆ బయట ఉన్నటువంటి స్వామివారిని తీసుకొని ఆలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలా ప్రతిష్ఠ చేసినటువంటి ఈ స్వామివారు దినదినాభివృద్ధిగా జరుగుతూ మళ్ళీ మొన్న 2023 అంటే ఈ సంవత్సరం 2023 జూన్ 3వ తారీఖున మళ్ళీ వైకుంఠ నారాయణ స్వామి, మహాలక్ష్మి సమేత వైకుంఠ నారాయణ స్వామిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది కూడా మీరు తర్వాత చూపించాను. ఇది ఇక్కడ స్వామివారి తర్వాత స్వయంభూగా వచ్చిన స్వామి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నాకే గుడి గురించి సరిగా తెలియదు. సంవత్సరాల పాటు ఇక్కడ వస్తే అనకాపల్లి ఉన్నాను కానీ నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది నాకు ఈ గుడి గురించి అన్నీ అని చెప్పారు కదా. ఇంకా ఇప్పుడు స్వయంభూగా నాకు వేరే విష్ణుమూర్తిని కూడా అక్కడ పెట్టారు కొత్తగా. అప్పుడు అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందన్నది. మీరు కూడా రండి. గుడి అయితే చాలా బాగుంది. చుట్టూ పచ్చని చెట్లు, మొత్తం వాతావరణం అన్నీ చాలా బాగుంది. పక్షుల సౌండ్లు అన్నీ చాలా బాగా వినబడుతున్నాయి. ఇక్కడ చాలా బాగుంది. అందుకు మీరు కూడా వచ్చి ఇలా సూర్యనారాయణ దర్శనం చేసుకొని మీరు కూడా తరించండి. ఈయన స్వయంభూగా వెళ్తారు, ఇక్కడే వెళ్తారండి. ఈయన ఇక్కడ వెలిసిన అతన్ని తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెట్టి గ్రామస్తులందరూ ఇలా పెట్టి దేవుణ్ణి మనకి ఎంత బాగా చేశారు మనకి ఇక్కడికి. కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి చూసి మీరు కూడా తరించండి. ఓకే ఫ్రెండ్స్, లలితాదేవి అమ్మవారు దమ్మ దాన్ని పెట్టుకుంటారు. డబ్బులు పాగలు చెప్పి వెరీ గుడ్. డాడీకి నేను పెడతాను, నువ్వు బాగా పెట్టు. ఇది గుడి వెనకాల ఫంక్షన్ హాల్. ఇది గుడి వెనకాల ఫంక్షన్ హాల్ కూడా ఉంది. రండి చూపిస్తున్నాను. చూడండి ఫంక్షన్ హాల్ కూడా ఎంత బాగుందో, ఎంత బాగుందో.
ఏమంటారంటే ద్వాదశ ఆదిత్యులు అంటారు. ద్వాదశ ఆదిత్యులు అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ప్రతి రాశిలో అంటే మాసం మారినప్పుడల్లా సంక్రాంతి అంటారు. మకర సంక్రమణం మనకు తెలుస్తుంది కదా, మకర సంక్రాంతి ఎలా జరుగుతుందో అలాగే ప్రతి నెలలో కూడా ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడల్లా దాన్ని సంక్రాంతి అంటారు, సంక్రమణం అంటాం కదా. అలాగే ఇప్పుడు పైన రాశులు పెట్టున్నారు. సింహంలోకి వెళ్ళినప్పుడు సంక్రాంతి, ప్రస్తుతం మనకి ధనుసు సంక్రమణ అంటే ధనుర్మాసం అంటాం. ధనుస్సులోకి వెళ్ళినప్పుడు ధనుసు సంక్రాంతి జరుగుతుంది. ఈ ధనుర్మాసం నుంచి మళ్ళీ మకర సంక్రాంతి వరకు ధనుర్మాసంలో ఉంటారు. అంటే ధనుసు రాశిలో సూర్య సంచారం జరుగుతుంది. అలాగే ఏ రూపంలో ఏ రాశిలో ఉంటారో ఆ రాశులన్నీ కూడా స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇలా ప్రతిష్ఠ చేసినవన్నీ కూడా మనకి కేవలం కాశీలో మాత్రమే ఉన్నాయి. ఇంకా భారతదేశంలో ఇంకెక్కడా లేవు. ద్వాదశ ఆదిత్యులు భారతదేశంలో కాశీ తర్వాత అంటే కాశీలో కూడా అన్నీ ఒక దగ్గర ఉండవు. అక్కడక్కడ ఎప్పుడో కొన్ని యుగాలుగా ప్రతిష్ఠ అయి ఉన్నాయి. అవన్నీ కూడా మనం రూపాలు తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకుని అన్నీ కూడా పంచలోహమూర్తులు అనమాట. ఇక్కడ భక్తులు ఏం చేస్తారంటే ఎవరి రాశికి వాళ్ళు కూర్చొని ఆదిత్యోదయం చదువుకుంటారు. ఆదివారం ఏ రోజైనా సరే ఆదిత్యోదయ తులసి మందిరం దీని పేరే. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకేముండదు, ఆదిత్యోదయం చదువుకోవడమే దీని తాలూకా ప్రధాన ఉద్దేశం అనమాట. అందువల్ల చాలా ప్రత్యేకమైనది. భారతదేశంలో విశిష్టమైనటువంటి ప్రదేశాల్లో ఈ ద్వాదశాదిత్య మందిరం సూర్య దేవాలయం స్వయంభూ మనకి అరసవిల తర్వాత స్వయంభూగా వెలిసినట్టు ఎక్కడా లేదు. అటువంటి స్వయంభూలో మళ్ళీ ఇటువంటి మండపాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. దీని ప్రత్యేకత. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీట్లో పెట్టి చెప్తానులే. ऋषिरा స్వామి అంటే మహాలక్ష్మి సమేత వైకుంఠనారాయణ స్వామి వారిని శ్రీ చిరంజీవి స్వామి వారు జూన్ 3వ తారీఖు 2023లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీంతోపాటు ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్ట దీంట్లో విశిష్టత ఏంటంటే సాధారణంగా శ్రీ మహావిష్ణువు శయనమూర్తిగా ఉన్నది 108 తిరుపతుల్లో 36 దేవాలయాలు శయనమూర్తిగా అంటే స్వామి శయనంలో ఉన్నట్టుగా శ్రీరంగనాథుడు కానీ లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారు కానీ ఇటువంటి స్వాములందరూ కూడా పడుకొని పూర్తిగా తలకం చేపట్టుకొని పడుకున్నట్టుగా ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామి లేచి కూర్చొని అమ్మవారి వైపు ఆనందంగా చూస్తున్న స్వామి వైకుంఠంలో ఉత్తర ద్వారం తీసిన రోజున భగవంతుడు మనందరినీ కూడా ఉత్థాన ఏకాదశి అంటారు దాన్ని, అందుకే నిన్నే వైకుంఠ ఏకాదశి జరిగింది. అంతవరకు కూడా స్వామి యోగనిద్రలో ఉన్న స్వామివారు లేచి కూర్చొని మనల్ని అనుగ్రహించడం కోసమని అనుగ్రహ ముద్రలో ఉన్న స్వామివారిని మనకి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఉత్తర ద్వారం కూడా ఇలా లోపలికి రాగానే స్వామివారు మనం అనుగ్రహించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. నిన్న ఉత్తర ద్వారం జరిగింది, బ్రహ్మాండంగా కార్యక్రమం. 5,000 మంది పైగా భక్తులందరూ కూడా వచ్చి భగవంతుడు అనుగ్రహాన్ని పొందారు. ఈ స్వామివారి తరగతి ప్రత్యేకత ఏంటంటే అదే స్థాపన చేయడం జరిగింది. జయస్వామి వారికి అనేక ధన్యవాదాలు. ఎందుకంటే స్వామివారు ఈ గ్రామం మీద ఈ దేవాలయం మీద మన కమిటీ మీద భక్తుల మీద అందరూ కూడా ప్రత్యేక అభిమానంతో వచ్చి స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది అన్నమాట. జయ శ్రీమంతుడు. లక్ష్మీనారాయణ
మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తాను. మా వీడియోస్ కన్నా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే చెప్పు. ఓకే చెప్పవా? ఓకే ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అందరికి ఎందుకు వచ్చి సండే వస్తుంది నెక్స్ట్ సండే. నీకు వెళ్ళిపోతుంది, నీకు వచ్చేస్తా. సంకల్పం బలాన్ని మనం పెంచేది. ఈ గంట అంట అక్కడికి వెళ్ళి ఒక కోరిక కోరుకొని 3 సార్లు గంట కొడితే కనుక కంపల్సరీ కోరిక తీరుతుంది అంటండి. ఇక్కడ ఈ గ్రామస్తుల నమ్మకం అంటది. కంపల్సరీ తీరింది అంట, కోరిక కూడా తీరుతున్నాయి అంట ఇక్కడదే. ఓకే నేను ట్రై చేస్తాను, ఒకసారి గంట కొట్టి ట్రై చేస్తాను. అంటే నాకు కూడా ఉంది.